అందరికి నమస్కారం అండి. నేను మీ దీపిక. అందరు బాగున్నారండి. ఈరోజు నేను ఇంకొక వంటతో మీ ముందుకు వచ్చేస్తుంది. అదేంటంటే టమాటా రసం అండి. టమాటా రసం చాలా చాలా బాగుంటుంది. మనకు వేడివేడి అన్నంలోకైనా కానీ కావాల్సిన పదార్థాలు వచ్చేసి మనకు ముందు పోపు వేసుకోవాలండి. మనకు కావాల్సిన పదార్థాలు వచ్చేసి 3 టమాటా పళ్ళు మనం చేసుకున్న దాన్ని బట్టి తీసుకోవాలండి. 3 టమాటా పళ్ళు, ఇది చింతపండు. మనం ఏం చేయాలంటే ఫస్ట్ 3 టమాటా పళ్ళని చింతపండుని మనం వాటర్లో వేసి బాగా దాన్ని స్మాష్ చేయాలండి. స్మాష్ చేసి తర్వాత ఇట్లా పక్కన గుజ్జు పెట్టుకోవాలండి. ఇలా దీంతోనే వేస్తే దాని టమాటా పలుపుతో వేస్తే టేస్ట్ బాగుంటుంది. చాలా చాలా బాగుంటుంది టేస్ట్. మామూలుగా అయితే మనము అందరు పిప్పి తీసేసి వేస్తారు కదా, అట్లా లేకుండా మనము ఇలా దీంతోనే ఇట్లా తొక్కతోనే ఇలాగే వేస్తే టేస్ట్ అదిరిపోతుంది. చాలా బాగుంటుంది. ఏం లేదు, చాలా సింపుల్ అండి, చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా చాలా బాగుంటుంది. వేడి వేడి అని ఉండే కన్నా మనకు ఎప్పుడైనా మనకి ఎప్పుడైనా తినబుద్ధి కానప్పుడు నోటికి కొంచెం కారం కారంగా ఉప్పుగా బాగుంటుంది. ఇలా పప్పులు ఎప్పుడు మనము ఇంకా రోజు మనం అలా పప్పు అలా చేసుకోలేం కదా, కూరలు చేసుకోలేము. మనం అప్పుడు చేసుకున్నప్పుడు ఇది ఈజీగా తొందరగా 5 minutesలో అయిపోతుంది. కూరలు లేనప్పుడు ఒకవేళ పప్పుతో అయినా కాంబినేషన్ అయినా బాగుంటుంది. అంతే అండి. పోపు ఇలా వేసుకోవాలి. తర్వాత కొంచెం వాటర్ యాడ్ చేసుకోవాలి. పసుపు వేయాలి. కొత్తిమీర. చాలా చాలా బాగుంటుందండి టేస్ట్. చూడండి మరి చేసుకొని. మనకి ఏమంటే టైం కానీ తొందరగా సేవ్ అయిపోతుంది. టైం మనకు అర్జెంటుగా పోయినప్పుడు. పసుపు, చాలా పోపులేకి తెలుసు కదండి, మనం వెల్లుల్లిపాయలు, ఎండుమిర్చి, ఆవాలు, జీలకర్ర అంతా వేసుకొని తర్వాత ఈ చారుని స్మాష్ చేసుకున్న చారుని మనం ఇలాగా పాత్రలోకి వేసుకోవడమే. అంతే. కల్లుప్పు అంటే రాళ్ళుప్పు అండి. కల్లుప్పు వేయడం వల్ల టేస్ట్ చాలా బాగా వస్తుంది. మనకు మామూలు ఉప్పు అయినా కానీ బాగుంటుంది, కాకపోతే ఇది టేస్ట్ స్పెషల్ టేస్ట్ వస్తుందండి. చూపి ఇంకా రసం పొడి వేయాలి. ఈ రసం పొడి తయారు విధానం మరి ఇంకొక ఎపిసోడ్లో ఇంకొక వీడియోలో నేను చెప్తానండి. ఎలాగంటే మనం ఉద్దిపప్పు, శనగపప్పు, జీలకర్ర, కొన్ని మిరియాలు, కొన్ని మెంతులు, తర్వాత ఇవన్నీ మనము ఏం చేయాలంటే మిక్సీకి వేసుకొని చేయాలి. అలాగే న్యాచురల్గా బాగుంటుందండి. అంటే రసం పొడిగా ఉంటుంది ప్యాకెట్స్, కానీ ఇలా న్యాచురల్గా చేసుకుంటేనే బాగుంటుంది. పొడి వేసుకొని రసం పొడి కావాల్సిన పదార్థాలు అవండి. కరివేపాకు వేయచ్చు. ఇవన్నీ ఇంగ్రీడియంట్స్ అంతా వేసి మనకు మిక్సీలో చాలా చాలా బాగుంటుందండి. టేస్ట్ అదిరిపోతుందండి రసం. ఒక 15 minutes అలాగ పెట్టేస్తే ఉడికిపోతుందండి. మనం తొక్కలతో వేసినాం కాబట్టి ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది మనకు చాలా. ఎప్పుడైనా మనకి తినబుద్ధి కానప్పుడు, జ్వరం వచ్చినప్పుడు ఇంకా బాగుంటుంది టమాటా రసం. దాంట్లో మనకు విటమిన్స్ ఉంటాయి కదా, విటమిన్ సి ఉంటుంది కాబట్టి మనకు చాలా బాగుంటుంది. ఏం తినబుద్ధి కానప్పుడు మనకు ఇలా చేసుకుంటే బాగుంటుంది. ఫిఫ్టీ మినిట్స్ అయితేనే ఉడికిపోతేనే మనం వెంటనే దించేసుకోవచ్చండి. అంతే తొందరగా అయిపోతుందండి ఇంగ్రీడియంట్. ఇలా కొంచెం ఉడకరించుకోవాలండి. 5 minutes 10 minutes ఉడకరించుకోవాలి. పొడి మాత్రం అలా ట్రై చేయండి మీరు. నేను ఇంకొక వీడియోలో నేను మెన్షన్ చేస్తాను ఆ పొడిని ఇలా తయారు చేసుకోవాలనేది. చాలా చాలా బాగుంటుంది. న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ మనం అంటే బయట పొడులు కానీ దొరుకుతాయి, కాకపోతే అలా తయారు చేసుకుంటే బాగుంటుంది. ఇలా రసం ట్రై చేయండి. అందరు చేసింటారు, కొంచెం వెరైటీగా బాగుంటుంది. సింపుల్గా అయిపోతుంది, మీకు తొందరగా అయిపోతుంది. 10 నిమిషాల్లో అయిపోతుంది. మీకు మళ్ళీ ఏమైనా దగ్గున్నా, జ్వరం ఉన్నా, అలాంటివి ఏమైనా ఉన్నప్పుడు మనకు దీంతో తింటేగా కొంచెం మనకు అలాగే సన్నబడ్డానికి కానీ ఇది ఒక చిట్కా అండి. నైట్ మాత్రము ఇది కంపల్సరీగా మీరు రైస్ వేసుకొని దీన్ని చారుని వేసుకొని మనం తిన్నట్లయితే మనము రోజు డైలీ దానికి చిట్కా చూడండి మరి, దీనికి పాటించి చూడండి మరి. కొంచెం లావుగా ఉన్నవాళ్ళు సన్నగా అవుతారు. చాలా చాలా డైట్ కంట్రోల్గా పనికి వస్తుంది రసం.
అంతే అండి, ఇంకా ఉడుకు పడతానే మనం ఆపేసుకోవడమే అండి. చాలా చాలా సూపర్ టేస్ట్ అండి. అంటే వితిన్ మనకు ముందు తొక్క తీసుకోవడం, కొంచెం పీల్ చేసుకోవాలి దాన్ని, అంటే తొక్కలంతా మనం బాగా స్మాష్ చేయాలి, దాన్ని అంతా గ్రేటెడ్ చేయాలి, అలాగే వేసుకోవాలి. కొంతమంది అయితే దాన్ని తీసేసి పల్పుని తీసేసి, దాని పల్పు అంటే అదే దాని గుజ్జుని తీసేసి దాని రసాన్ని వేస్తారు, అంత టేస్ట్ ఉండదు. తొక్కల ద్వారా మనకు చాలా టేస్ట్ వస్తుంది, ఎక్స్ట్రా టేస్ట్ వస్తుంది, చాలా చాలా బాగుంటుంది. అంతే అండి, ఉడికిపోయిందండి, చూడండి ఉడికిపోతుంది. ఓన్లీ 10 మినిట్స్ అయితే చాలండి, 15 మినిట్స్లో ఉండిపోతుంది, మనకు తొందరగా అయిపోతుంది వంటగా ఈ డిష్ కానీ. రసం చూడండి పొంగు వచ్చేస్తుంది, అంతే అండి, అయిపోయిందండి రసం ఇంకా. కొంచెం ఒక పొంగు వచ్చేస్తేనే ఆపేసుకోవచ్చండి, అంతే మనం. చూడండి రసం పొంగేస్తుంది, అది వచ్చేస్తుంది. ఇంతే అండి, ఇట్లా ఉడికిచ్చేసి ఇంక మనం దించేసుకోవడమే అండి, సర్వ్ చేసుకోవడమే. వేడి వేడి అన్నంలోకి వేడి వేడి రసము చాలా చాలా బాగుంటుంది. మనకు రైనీ సీజన్ ఇప్పుడంతా మనకు ఇది కదండి, వర్షాకాలం కదా, మనకు వర్షం వచ్చినప్పుడు ఇట్లా వేడి వేడిగా మనం చేసుకుని తిన్నామంటే కొంచెం షుగర్గానే యాడ్ చేసుకోవచ్చు అండి. షుగర్ యాడ్ చేసుకోవడం వల్ల చాలా బాగుంటుంది. బెల్లం అనే వేసుకోవచ్చు, షుగర్ అనే వేసుకోవచ్చు, చాలా చాలా బాగుంటుందండి. ఒక ముక్క, చిన్న ముక్క బెల్లం ముక్క అన్నా కాదు, కొంచెం షుగర్ అన్నా, కానీ మెయిన్గా బెల్లం వేస్తే టేస్ట్ బాగుంటుంది కొంచెం. అంతే అండి, వేడివేడిగా టమాటా రసం రెడీ అండి, వేడివేడిగా టమాటా రసం రెడీ. ఓకే, ఉంటానండి. నేను మీ దీపిక, అందరికి నమస్కారం అండి.